చాలామంది ఈ మధ్య కాలంలో ఆషాఢ మాసాన్ని చాలా అశుభ మాసంగా పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. నిజానికి జ్యోతిష్శాస్త్ర పండితులు అలా చెప్పలేదు మనకి. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ మాసంలో చాలా శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా సీమంతము, నామకరణ, అన్నప్రాసన, షష్ఠబ్ది పూర్తి, అద్దె ఇల్లు మారడము, శాంతి పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇత్యాదివన్నీ కూడా ఈ మాసంలో చేసుకోవచ్చు. అలాగే శాంతికి సంబంధించిన హోమాలు, చండీ, సుదర్శన ఇత్యాది హోమాలన్నీ కూడా ఈ మాసంలో చేసుకోవచ్చు. ఈ మాసం మనందరం అనుకున్నటువంటి అంత అశుభమైనటువంటి మాసం కాదండి. మాసం ప్రారంభం నుంచే మనకి గుప్త నవరాత్రులని మొదలవుతుంది. అంటే వారాహిదేవి అమ్మవారిని 9 రోజులు విశేషంగా పూజిస్తూ ఉంటారు. గుప్తము అంటే మనల్ని మనం తెలుసుకోవడము. జపం చేసుకునే వాళ్ళకి ఇది విశేషమైనటువంటి మాసము. అంటే మోక్ష సాధనకి ఇది చాలా విశేషమైనటువంటి మాసము. ఈ మాసంలోనే జగన్నాథుడి యొక్క రథయాత్ర ప్రారంభమవుతుంది. మనకి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని దేవశయన ఏకాదశిగా ఆ యొక్క విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి వ్యాస పూర్ణిమ అని పేరండి. మీరు బాగా గమనిస్తే మనకి విద్య నేర్పించినటువంటి గురువుల్ని పూజించుకునేటువంటి పౌర్ణమి. కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి కామిక ఏకాదశి అని పేరు. ఈ యొక్క మాసము మనందరం అనుకున్నట్టుగా అంత అశుభమైనటువంటి మాసం కాదని జ్యోతిష్శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. ఈ మాసంలో మోక్ష సాధకులకి చాతుర్మాస్య వ్రతాలన్నీ కూడా ఈ మాసం నుంచే ప్రారంభమవుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ మాసంలో మోక్ష సాధనకి అలాగే గురువుల్ని పూజించుకొని వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందాలని సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.